కరెంట్ పీకేస్తున్నాడు, నెల నీళ్లు లేదు. 50 సంవత్సరం మేము ఉండేది ఏందగా ఉండదు. 50 సంవత్సరం నా కొడుకులు పిల్లలు పుట్టినారు, పెళ్లి అయింది, నా ఆడపిల్లలది పెళ్లి అయింది, అంతా అయిపోయింది నాది. నేను ఇక్కడే పెద్దగా అయినా ఏడ వస్తున్నది నాకు, అంత అప్లై చేస్తే ఏం వస్తున్నలేదు నాకు. సరే చూడండి అమ్మా, మీరు కూడా ఏంటంటే ఏంది ఇంట్లో వచ్చినాము, ఇందిరాగాంధీకి ఓటేద్దాం అని పీకుడు దాసులు వచ్చి సీఎంలకు కూర్చుని పెడితే ఏమి ఇస్తున్నాడు? బంగారు ఇస్తామన్నాడు, బంగారు ఇయ్యలేడు. పెద్ద మనుషులకు అంత డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇయ్యలేడు. భక్త మసీడు సీర ఇస్తామన్నాడు, ఇప్పటి దగ్గర సీర లేదు. ఎందుకు బతుకుతున్నాడు? వాళ్ళ ఆయనకి సీర వేసి కొట్టాలేనా, చెప్పులతోని కొట్టాలేనా? అలా సంతోషం ఆడు ఎందుకు చేసేది కాదు. ఆడు నీళ్ళు తీసుకురావాలంటే మంది దగ్గర బిచ్చం అడగాలి మేము. సారు నీళ్ళిరి తాగే నీకు నీళ్ళు లేదు మాకు, బాత్రూమ్ నీకు ఇది లేదు, అంత పాలు చేసినాడు. ఎందుకు ఈడ 50 సంవత్సరం 2-3 సారి పీకేసినాడు. కరెంట్ పీకేస్తున్నాడు, నెల నీళ్లు లేదు. 50 సంవత్సరం మేము ఉండేది ఏందగా ఉండదు. 50 సంవత్సరం నా కొడుకులు పిల్లలు పుట్టినారు, పెళ్లి అయింది, నా ఆడపిల్లలది పెళ్లి అయింది, అంతా అయిపోయింది నాది. నేను ఇక్కడే పెద్దగా అయినా ఏడ వస్తున్నది నాకు, అంత అప్లై చేస్తే ఏం వస్తున్నలేదు నాకు. సరే చూడండి అమ్మా, మీరు కూడా ఏంటంటే ఏంది ఇంట్లో వచ్చినాము, ఇందిరాగాంధీకి ఓటేద్దాం అని పీకుడు దాసులు వచ్చి సీఎంలకు కూర్చుని పెడితే ఏమి ఇస్తున్నాడు? బంగారు ఇస్తామన్నాడు, బంగారు ఇయ్యలేడు. పెద్ద మనుషులకు అంత డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇయ్యలేడు. భక్త మసీడు సీర ఇస్తామన్నాడు, ఇప్పటి దగ్గర సీర లేదు. ఎందుకు బతుకుతున్నాడు? వాళ్ళ ఆయనకి సీర వేసి కొట్టాలేనా, చెప్పులతోని కొట్టాలేనా? అలా సంతోషం ఆడు ఎందుకు చేసేది కాదు. ఆడు నీళ్ళు తీసుకురావాలంటే మంది దగ్గర బిచ్చం అడగాలి మేము. సారు నీళ్ళిరి తాగే నీకు నీళ్ళు లేదు మాకు, బాత్రూమ్ నీకు ఇది లేదు, అంత పాలు చేసినాడు. ఎందుకు ఈడ 50 సంవత్సరం 2-3 సారి పీకేసినాడు, జెండా గాడిపి ఇది చేసినాడు, కాల్చబెట్టినాడు. నా దగ్గర అంతా కురుకుండదు.